టీడీఆర్ బాండ్ల ద్వారా ఏపీలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. జగనే ఈ టీడీఆర్ బాండ్ల అవినీతికి తెరలేపారని ఆరోపించారు. దీనిపై తాను సిఐడికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ విషయంలో జగన్ ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని కోరారు. జగన్ అక్రమాలపై తన పోరాటం ఆగదన్నారు బుద్దా వెంకన్న. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. ఎందుకంటే టీడీఆర్ బాండ్లు 36 కోట్ల రూపాయలకి ఇవ్వాల్సినవి 700 కోట్లు జరిగిందంటే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే వల్ల కాని పని అది. అది పోనీ ఒక చోట జరిగిందా అంటే రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది. తాడేపల్లిగూడెంలో కూడా జరిగింది, అలాగే విజయవాడలో కూడా జరిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వెలికి తీస్తాం మేము. ఇన్ని ఏరియాల్లో జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు మాజీ మంత్రుల వల్ల కాదు. ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లకి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆర్డర్ అని చెబితే జరిగే కుంభకోణం తప్ప ఇది ఆర్డినరీ ఎమ్మెల్యేలో లేదా మినిస్టర్లో చేసేది కాదు. ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజా ధనం ఏదైతే ఉందో అది దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం. ఇవాళ బాండ్లు కూడా ఏదో ప్రభుత్వం పుట్టించి ఇచ్చేసింది అనుకోకూడదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు బాండ్లు అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టి వాళ్ళ సొంత ఖజానాలో నింపుకోవడానికి చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. కాబట్టి దీని మీద నేను 2 రోజుల్లో దీని మీద కరెక్ట్గా లైన్ తీసుకొని సిఐడికి కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. ఆ సిఐడికి కంప్లైంట్ ఇచ్చే దాంట్లో A1 జగన్మోహన్ రెడ్డి, అలాగే A2 A3 A4 ఎవరెవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ పేర్లతో పాటు అక్కడ పనిచేసినటువంటి కమిషన్లను కూడా సిఐడి ఎంక్వైరీ చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే వ్యవహారం ఏం కాదు. వీళ్ళు చేసిన పని ఏంటంటే ఎక్కడైతే తక్కువ ప్లాట్లు ఉంటాయో తక్కువ రేట్లు ఉంటాయో అది వాళ్ళు ముందే కొనుక్కొని దాన్ని గవర్నమెంట్ వాల్యూ 100 రెట్లు పెంచుకొని తర్వాత ఈ టీడీఆర్ ఏదైతే ఉందో ఇదే డబల్ ఇస్తారు. సుమారు గజం అక్కడ 50,000 ఉంటే లక్షకి ఇస్తారు. ఇది అసలుకి అంతర్జాతీయ నేరస్తులకి తెలుసో తెలియదు, కానీ వీళ్ళు చేసింది మాత్రం చాలా పెద్ద క్రిమినల్ చర్య. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందనే దానికి ఇది లేదు. కాబట్టి దీంట్లో A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నాను. ఆ కంప్లైంట్ ఇచ్చాక సిఐడి వారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆషామాషిగా కాకుండా కస్టడీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని విచారణ జరపాలని నా డిమాండ్ చేస్తున్నా. రేపు ఇంకో సబ్జెక్టులోకి వెళ్తా అనుకోను. ఈ వ్యవహారం తేలే వరకు దీని మీద నా పోరాటం జరుగుతూనే ఉంటుంది. పోరాటం అనేది ప్రతిపక్షంలోనే చేయాల్సిన పనేం లేదు. అధికారంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళు చేసినటువంటి దోపిడీలు వాటి మీద కూడా ఈరోజు మేము పోరాటం చేయొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సిఐడి విచారించేలాగా ఇదేదో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు విచారించరు. కాబట్టి నేను లిఖితపూర్వకంగా దీని మీద సిఐడికి ఒక కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలప్పుడు డబ్బులు పంపించినటువంటి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి గురించి కూర్చున్నారా? పక్కన తెలంగాణ కూడా మన తెలుగువారే, మన వాళ్ళు ఎక్కువ ఉన్నాం.
తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు. రాష్ట్రాల పేర్లు వేరు, కానీ ప్రజలు తెలుగు వాళ్ళం. మనం ఎక్కడున్నా బాగుండాలి. ఇక్కడికి రావాల్సిన ఇదేంటంటే తెలంగాణ అనేది బాగుంది, ఇది మన అప్పుల ఊబిలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి అక్కడ మనకు రావాల్సినటువంటి వాటాలు, అలాగే అయితే ఆ నీటిలో రావాల్సినటువంటి వాటాలు, ఇవన్నిటి గురించి ఒక అడుగు ముందుకేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు.